ఇప్పుడే మాట్లాడారు మన వైస్ ఛాన్సలర్, మేము కూడా జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఆయన ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో లేదు, ఎక్కడో దూరంగా రకరకాల ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఆయన మాట్లాడినప్పుడు గమనిస్తే దాదాపు ఎక్కడ ఒక్క తెలుగు పదం ఇంగ్లీష్ పదం కూడా దొరకలేదు. మధ్యలో అక్కడక్కడ సో అనేది తప్ప ఈ సో కొంచెం ది సోది దాదాపు మనం అందరం మాట్లాడుతున్నాం అనుకోండి. అది తప్ప ఆంగ్ల పదం అనేది దొరకకుండా ఆయన మాట్లాడారు. ఆ స్థానంలో ఉండేవాళ్ళు అంత బాగా తెలుగు మాట్లాడడం అనేది చాలా అద్భుతమైన విషయం. వారికి అలాగే పెద్దలు శ్రీనివాస గారు ఉన్నారు, వారు పండితులు, శతావధాని, వ్యాకరణం మీద మా అందరికన్నా ఎక్కువగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి కాబట్టి వారికి ఎక్కువ సమయం ఇద్దాం. ఇక అసలు విషయం దీని కర్త కర్మక్రియ దోమాటి సంజీవరావు గారు ఒక మాటలో చెప్పాలంటే ఆధునిక తెలుగు భాష రాక్షసుడు. 24 గంటలు ఏదో ఒకటి చేయాలి తెలుగు భాషకి అని చెప్పి మన రాష్ట్రంలో లేరని ఆయన ఉండే తమిళనాడు నుండి తెలుగు భాషని ఉద్ధరించాలని నిరంతరం తపన పడుతుంటారు మన మంచి మిత్రులు సంజీవరావు గారు. వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ముందర చాలామంది పండితులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. అందరికంటే ముఖ్యంగా మనమందరం చెబుతూ ఉంటే వెనక తప్పని విద్యార్థులు కూడా ఉన్నారు. శ్రీకాళహస్తి కాలేజీకి వచ్చినప్పుడు నాకు తప్పనిసరిగా శంకరన్ గారు గుర్తొస్తుంది. ఈ జిల్లా కలెక్టర్గా ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి శంకరన్ గారు తప్పనిసరిగా గుర్తుకొస్తారు. ఎందుకనంటే గతంలో కూడా నేను ఈ వేదిక మీద చెప్పుకుంటాను, ఈ కళాశాల పెట్టేటప్పుడు దేనికి స్థలం కావాల్సి వచ్చింది. దానికోసం ఆయన దగ్గరికి వెళితే ఆయన కలెక్టర్ సార్ మాకు మంచి స్థలం ఇవ్వండి, ఆడపిల్లలకి మంచి కాలేజీ మేము పెడతాము అని అంటే శంకరన్ గారు ఎక్కడో ఇవ్వడం తేలికయ్యా, నా క్యాంప్ ఆఫీస్ కిందనే 400 స్థలం ఉంది, దీన్నే తీసుకోండి అని చెప్పి ఆయన చెప్పారు. కలెక్టర్ తన సొంత క్యాంప్ ఆఫీస్లో ఉపయోగపడే స్థలాన్ని ఒక కళాశాలకు ఇవ్వడం అనేది బహుశా వినడం కూడా సాధ్యమైన విషయంగా దీనికి అంత చరిత్ర, ఈ కళాశాలకి అంత చరిత్ర ఉంది. సరే, కాలం మారినప్పటికీ ఇక్కడున్న లెక్చరర్లు, ప్రిన్సిపాళ్ళు ఎవరు వచ్చినా దీని గౌరవం ఏమాత్రం తగ్గకుండా, పిల్లల సంఖ్య తగ్గకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి చెన్నై సూర్యుని గురించి 218 సంవత్సరాలకు ముందర జన్మించిన చెన్నై సూర్యుని గురించి డికేడబ్ల్యూ కాలేజీలో మాట్లాడుకోగలుగుతున్నాం. ఈ కాలేజీ కన్నా ఆ రూపంలో రాకుండా ఉంటే ఇలా మాట్లాడుకోవడానికి అవకాశం వచ్చేదే కాదు. నేను ఒకసారి అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ పాఠశాలలో కాలేజీలో తిరుగుతూ ఒక చరిత్ర ఉపాధ్యాయుడు తటస్థపడ్డాడు. ఆయన మీరు చరిత్ర ఎలా చెప్తారు అని అడిగారు. ఆయన అన్నాడు, we stopped teaching history from the history of my institution. అంటే నేను చరిత్ర చెప్పేటప్పుడు ముందు మా బడి చరిత్రతో ప్రారంభిస్తాను. ఎవరన్నా డికేడబ్ల్యూ కాలేజీలో చరిత్ర పాఠం చెప్పేవాళ్ళు ముందు డికేడబ్ల్యూ కాలేజీ చరిత్ర చెప్పి మిగతా చరిత్రను ప్రారంభించాలని చెప్పి నా కోరిక సోదరులు. అంత చరిత్ర
ఇక చెన్నైశ్వరుని గురించి ఈరోజంతా మీరు వింటారు. చెన్నైశ్వరుని గురించి ఈ మధ్య కాలంలో రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మనం అందరము తెలుగు చదువుకున్న వాళ్ళందరము డోమోవులు పెద్దమాల గారికి అనేది చదవకుండా తెలుగు చదువుకోవడం